నమస్తే అండి. మీకు ఈ వీడియోలో యాపిల్ సైడ్ వెనిగర్ ఎలాంటి ఉపయోగాలు, మనకి హెల్త్కి ఎలాగ ఉపయోగపడుతుంది, యాపిల్ సైడ్ వెనిగర్ వాడటం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు అనేది 1 by 1 ఈ వీడియోలో చెప్తాను. ఇది అసలు ఎలా తయారవుతుంది, ఎక్కడ లభ్యమవుతుంది, మన ఇంట్లో తయారు చేసుకోవచ్చా లేదా అన్ని వివరాలతో వీడియో చేస్తున్నాను. యాపిల్ సైడ్ వెనిగర్ మనకి ఇలాగా బాటిల్స్లో దొరుకుతూ ఉంటుంది. ఇది యాపిల్ సైడ్ వెనిగర్ అనేది మనకి ఎలా తయారు చేసుకోవాలంటే, మనం ఒక 4-5 యాపిల్ పళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి అందులో ఉన్న గింజలు అన్నీ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఒక గాజు బాటిల్స్ ఉంటాయి కదా, గాజు బాటిల్లో ముక్కలు వేసి ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 4-5 చెంచాలు పంచదార కలిపేసిన వాటరు ఆ గాజు సీసాలో వేయాలి. వేసిన తర్వాత దాన్ని క్లాత్ కట్టేసి పైన మూత పెట్టి బిగించేసి ఒక 20 రోజులు కానీ నెలలు కానీ దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. రోజు ఏదో ఒక సమయంలో దాన్ని జస్ట్ కదుపుతూ ఉండండి. అలా తయారైన తర్వాత మనకి ఒక నెలల తర్వాత వడపోసుకున్న వాటర్ని మనం ఎలా వాడుకోవాలి, ఆ యాపిల్ సైడ్ వెనిగర్ అనేది మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయంటే, యాపిల్ సైడ్ వెనిగర్ అనేది మనకి ఒంట్లో ఉన్న కీళ్ళవాతానికి కానీ లేకపోతే స్కిన్ అలర్జీస్ కానీ, మనకి తామరని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి పనిచేస్తుంది. ఇది బాడీలోకి తీసుకోవటం వల్ల మనకి చెడు బ్యాక్టీరియాని చంపేసి మంచి బ్యాక్టీరియాగా ఫామ్ అవుతుంది. ఎన్నో హెల్త్ ఇష్యూస్కి చాలా బంగారంలో పనిచేస్తుంది. యాపిల్ సైడ్ వెనిగర్ కొద్దిగా తీసుకుని మనకి ఒంటి మీద ఎక్కడైనా దద్దుర్లు దురదలు అయితే దాన్ని మందుగా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా గొప్ప వాల్యూస్ ఉన్న ఈ యాపిల్ సైడ్ వెనిగరు, దీన్ని మనం వెయిట్ లాస్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే, ఒక గోరువెచ్చని ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను ఈ యాపిల్ సైడ్ వెనిగరు, అలాగే ఒక స్పూను తేనె కలిపి పరగడుపున ఎప్పుడు తీసుకోకూడదండి. ఏదైనా తిన్న తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రకమైన యాసిడ్ లాంటిది. ఖాళీ కడుపుని తీసుకుంటే లోపలనే యాసిడ్ ఇది కలిపి మనకి ఇంకా బర్నింగ్ అయితే అనిపిస్తుంది. యాపిల్ సైడ్ వెనిగర్ ఎప్పుడు కూడా వాటర్ కలపకుండా డైరెక్ట్గా తీసుకుంటే అది మనకి మంచిది కాదు. ఎప్పుడూ తీసుకోవాలన్నా మినిమం ఖాళీ కడుపుతో తీసుకోవాలంటే కనుక మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ వాటర్ అన్నా తీసుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలి. ఇలాగా మనం ఒక గ్లాసు గోరువెచ్చటి వాటర్లో ఈ నిమ్మరసం, హనీ, ఈ మన యాపిల్ సైడ్ వెనిగర్ కలిపింది రోజు ఒక నెలలాళ్ళు తాగటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ కానీ కొవ్వు కానీ కరగదీస్తూ వచ్చేస్తుంది అన్నమాట. ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని బాడీలో ఎట్టి పరిస్థితులు ఉండనివ్వకుండా చేసేది మన యాపిల్ సైడ్ వెనిగర్. అలాగే కీళ్ళవాతం కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇతర ఏ పెయిన్స్ ఉన్నా సరే కంట్రోల్ చేసేది యాపిల్ సైడ్ వెనిగర్. ఇలాంటి యాపిల్ సైడ్ వెనిగర్ ఫేక్ కూడా వచ్చేస్తున్నాయి, నకిలీ కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నది అద్భుతంగా ఉంటుంది. లేదా యాపిల్ సైడ్ వెనిగర్ అమెజాన్ లాంటిలో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఒరిజినల్ ఇవ్వమని చెప్పి తెచ్చుకుని వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. యాపిల్ సైడ్ వెనిగరు ఇది పక్కగా వాడచ్చు అని చెప్పి డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చీట్ ఇచ్చారు. కానీ ఇది యాపిల్ సైడ్ వెనిగర్ కొంతమందికి అయితే ఇది పడదండి. కాబట్టి ఇది తాగిన తర్వాత ఏమైనా కడుపులో మంట, ఇలాగైనా మీకు ఏమైనా వామిటింగ్స్ అవుతున్నాయి, ఇలా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తే కనుక దీన్ని ఆఫ్ చేసేయండి. కానీ అలాంటివి ఏమీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్త్ బాగున్నట్లయితే ఇది చాలా అద్భుతమైంది. వెయిట్ లాస్ అయ్యే వారికి ఇది చాలా గొప్ప ఔషధం అనే చెప్పాలి. దీనికి మించిన వెయిట్ లాస్ అవటంలో దీనికి మించింది ఇంకొకటి లేదనే చెప్పాలి. కాబట్టి యాపిల్ సైడ్ వెనిగర్ అనేది ఇంట్లో ఉండటం వలన మనకి స్కిన్ ప్రాబ్లమ్స్కే కాదు, కడుపులో మంచి బ్యాక్టీరియా పుట్టించడానికి, ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేయటానికి మల్టీపర్పస్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాపిల్ సైడ్ వెనిగర్ అనేది ప్రతి ఒక్కరు తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని వాడండి. థ్యాంక్ యూ.